కామ్రేడు కత్తెరమల్ల పోచన్న 1992లో అమరుడు అయినటువంటి సందర్భం ఉన్నది. ఆ వీరుణ్ణి విప్లవ ముసుగులో కొందరు రాడికల్స్ పేరుతోని ఈయన యొక్క ఉద్యమాల్ని ఉర్రూతులో ఊగిస్తూ పేద ప్రజల కోసం కంకణబద్దులై పనిచేస్తున్న క్రమంలో ఓర్వలేక కసిగా దొంగచాటుగా మాటు వేసి కాటు వేసి చంపడం జరిగింది కిరాతకంగా. అయినా ఆ వీరుడు మరణిస్తే ఉద్యమం ఆగుతుందని చెప్పి కలలు కన్నటువంటి విప్లవ ముసుగులో ఉన్నటువంటి ద్రోహులు పతనమైపోయినరు. ఇప్పుడు ఆ యొక్క వీరుణ్ణి 33వ వర్ధంతి మనం జరుపుకుంటున్నామంటే ఆయన ఒక కన్న కలల్ని నిజం చేయడం కోసం యువకులంతా కలిసికట్టుగా ఉద్యమంలో నడుచుకోవాలని చెప్పి కోరుతూ ఈ వర్ధంతి సభను విజయవంతం చేసినందుకు కార్యకర్తలందరికీ విప్లవాభినందనలు తెలియజేస్తూ అమర్ హే కామ్రేడ్ పోచన్న, అమర్ హే కామ్రేడ్ కత్తెరమల్ల పోచన్న, అమర వీరుల ఆశయాలను ప్రగతిశీల యువజన సంఘం